అన్నపూర్ణమ్మ గారు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఆదిత్య, ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? నీకు తెలిసే ఉంటుంది, ఇది ఆంకాళమ్మ గుడి. ప్రతి ఆదివారం ఈ ఆంకాళమ్మ గుడిలో ఈ ఊళ్ళో ఉన్న అదిగో ఆ భక్తురాలికి పూనుతుంది. భక్తుల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపిస్తుంది. మన సమస్యను కూడా అమ్మవారికి చెప్పి ఆ సమస్యకి పరిష్కారం కనుక్కుందామనే ఇక్కడికి తీసుకొచ్చాను. అవునమ్మగారు, మనకే సమస్యలున్నా ఆ అమ్మవారే తీరుస్తుంది. అమ్మా అంకాలమ్మ తల్లి, నా బిడ్డకి ప్రాణగండం ఉందమ్మా. మేము పూజించే నాగమ్మే నా బిడ్డని చంపుతానంటూ నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తోందమ్మా. నా కొడుకుని ప్రాణగండం నుంచి నువ్వే కాపాడు తల్లి, కాపాడమ్మా. అమ్మ అంకాళమ్మ తల్లి, నాకు నా చెల్లంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి నా చెల్లెల జీవితం బాగుండాలని, అది పెళ్లి చేసుకుని సౌభాగ్యంగా ఉండాలని కోరుకున్నాను. కానీ ప్రస్తుతం నా చెల్లెలి భవిష్యత్తు తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా. తనకేమవుతుందో, అర్జున్కి ఏమవుతుందోనని నేను చాలా భయపడుతున్నాను. ఎలాగైనా సరే నా చెల్లెల్ని, నా బావని నువ్వే కాపాడాలమ్మా. అమ్మా, అంకాలమ్మకి మీ సమస్య ఏంటో చెప్పారు. ఈ రోజు ఆదివారం కాబట్టి మీ సమస్యకి ఇక్కడే ఇప్పుడే అమ్మవారు పరిష్కారం చెప్తారు. మనసా వాచా కర్మేణా మీ కోరికలు ఒకసారి అనుకుని ఆ అమ్మవారికి దండం పెట్టుకోండమ్మా. అయ్యా, మీ సమస్యను చెప్పారు కాబట్టి అమ్మవారు మీ సమస్యకు పరిష్కారం చెప్పడానికే ఈవిడ మీద పోనింది. అమ్మా, అమ్మా తల్లి, నా బిడ్డ జీవితం బాగుండాలమ్మా. నా బిడ్డకేం కాకుండా ఉండాలమ్మా. మీరేదో పరిష్కారం చెప్పండి తల్లి. ఎంతో ఆశతో వచ్చామమ్మా. నా బిడ్డకి పరిష్కార మార్గం మీరే చెప్పాలి, మీరే కాపాడాలమ్మా. నీ బిడ్డ చాలా సమస్యల్లో ఉన్నాడే తల్లి. నీ బిడ్డకు జాతక దోషకం ఉందే తల్లి. ఆ దోషం వల్లనే నాగమ్మ పగబట్టిందే తల్లి. ఆ నాగప్ప నీ బిడ్డను చంపకుండా వదలదే తల్లి. అమ్మా, నువ్వు దేవతవి. మా సమస్యల్ని పరిష్కరించి మమ్మల్ని గండాల నుంచి బయటపడేయగల శక్తి, మహిమలు ఉన్నదానివమ్మా. నువ్వే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలమ్మా. నేనేం చేయగలనే బిడ్డ? అమ్మా 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 అమ్మా, నువ్వే అలాంటి ఎలా తల్లి? మీలాంటి దేవతలు మాలాంటి వాళ్ళని కాపాడాలి కదమ్మా. అమ్మా,
మమ్మల్ని ఆ గండ నుంచి కాపాడు తల్లి, కాపాడు, కాపాడమ్మా. అమ్మా తల్లి, నా బిడ్డను ఎలాగైనా నువ్వే కాపాడాలమ్మా. అంత మాట అనొద్దు తల్లి, నా బిడ్డను కాపాడు తల్లి, కాపాడు. దీనికి పరిష్కారం ఉందే తల్లి. నీ కోడలి పసుపు కుంకాలు కలకాలం వర్ధిల్లాలి అంటే 1,00,000 పసుపు కొమ్ములతో గౌరీదేవి పూజ చెయ్యాలే తల్లి. ఆ పూజ గనక చేస్తే గౌరీదేవి మెచ్చి నీ కొడుక్కి కోడలికి ఉన్న దోషం పోయేలా చేస్తుందే తల్లి. మీ సమస్య పరిష్కారం అవుతుందే తల్లి. 1,00,000 పసుపు కొమ్ములతో పూజ చెయ్యండి. అమ్మా, వాళ్ళ దోషం పోయి వాళ్ళు గండ నుంచి బయట పడతారు అంటే 1,00,000 పసుపు కొమ్ములతో పూజే కాదమ్మా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తావు. తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాం తల్లి, చేస్తాం తల్లి. శాంతించు. అలాగేనమ్మా, అలాగే చేస్తావమ్మా. నువ్వు చెప్పిన ప్రకారమే ఆ పూజ చేసి నా కొడుకుని కాపాడుకుంటామమ్మా, కాపాడుకుంటామమ్మా. తప్పకుండా చేస్తామమ్మా. అమ్మా శాంతించమ్మా, శాంతించు తల్లి, శాంతించు తల్లి. అమ్మా, శాంతించు. అమ్మా, తల్లి, శాంతించు. తల్లి, శాంతించు. నువ్వు చెప్పినవన్నీ చేస్తావని చెప్పారు కదమ్మా. శాంతించు తల్లి, శాంతించు. ఆ ఆంకాళమ్మ చెప్పినట్టు మనం పూజ జరిపిస్తే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయమ్మా. బావా, ఏంటి భైరవి? ఒకసారి అటు చూడు. మీరందరూ బయట నుంచి చూస్తున్నారేంటి? ఎక్కడికి వెళ్ళారు నానమ్మ? మన ఊరి బయట ఉన్న గ్రామదేవత అంకాళమ్మ గుడి దగ్గరికి వెళ్ళామమ్మా. గ్రామదేవత అంకాలమ్మ మన సమస్యకి ఒక మంచి పరిష్కారం చెప్పింది భైరవి. ఏం చెప్పింది అదినా? నీ చేత 1,00,000 పసుపు కొమ్మలతో గౌరీదేవి నోము చేయిస్తే మనకున్న సమస్యల నుంచి, అర్జున్కున్న ప్రాణగండం నుంచి బయటపడతారని చెప్పిందమ్మా. ఆ నోము చేస్తే అంతా మంచే జరుగుతుందని ఆ అమ్మవారు చెప్పిందమ్మా. మంచి జరుగుతుందనుకున్నప్పుడు తప్పకుండా వ్రతం చేస్తాను నానమ్మ. బావ కోసం చేస్తాను. చెయ్యాలమ్మా. ఈ శుభకార్యం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. ఈ వ్రతం అయిపోయిన వెంటనే మీ ఇద్దరి మధ్య ఆ శుభకార్యం ముచ్చట కూడా జరిగిపోతే నాకిక ఏ చీకు చింత ఉండదమ్మా. మీరు ఆ గండ నుంచి బయటపడాలంటే నువ్వు తప్పకుండా శ్రద్ధతో నియమనిష్టలతో ఆ పూజ చేయాలమ్మా. చేస్తాను అత్తయ్య, చేస్తాను. అమ్మా, మీరా గండ నుంచి బయటపడాలంటే మీరు తప్పకుండా ఆ పూజ చెయ్యాలమ్మా. అవును భైరవి, ఈ గౌరీదేవి పూజని నువ్వు ఎలాగైనా చేయాలమ్మా. అన్నయ్య, ఇంతవరకు నేను చేసిన ప్రతి పూజ వల్ల మంచి జరిగింది తప్ప చెడనేదేమీ జరగలేదు. ఈ అమ్మవారి పూజ వల్ల తప్పకుండా మంచి జరుగుతుందన్నయ్య. నాకా నమ్మకం ఉంది. నేను చేస్తానన్నయ్య, నేను చేస్తాను. అవునమ్మా, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలి. అందుకే ఊళ్ళోకి వస్తున్నప్పుడే 1,00,000 పసుపు కొమ్ములు రెడీ చేయమని పని వాళ్ళకు కూడా చెప్పొచ్చాను.
నమస్తే ఆదిత్య బాబు. ఇవి ఎక్కడ పెట్టమంటారండి? అక్కడ పెట్టండి రా. సరే అయ్య గారు. ఉంటామయ్యా. ఏదన్నా అవసరమైతే చెప్పండి. అలాగే చెప్తారా? అలాగేనయ్యా. కౌసల్య, ఆ బస్తాల్లోంచి 1,00,000 పసుపు కొమ్ములు లెక్క పెట్టి పూజకి రెడీ చేయి. వెళ్ళు. అలాగే అండి. అలాగే ఇంకా ఇక్కడే ఉన్నావంటే ముందు వెళ్ళు. వెళ్తున్నాను. ఆదిత్య, పంతులు గారిని కూడా రమ్మని చెప్పు. పూజకి ఏమేం కావాలో దగ్గరుండి తన్నే చూసుకోమని చెప్పు. ఒక్క క్షణం కూడా ఆలస్యం అవ్వకూడదు. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. అర్థమైందా? అత్తయ్య, ఒరే రంగయ్య, ఆగరా. బావా, 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 ఆగు బావా. అలా డల్గా ఉన్నావేంటి బావా? ఈ పూజ జరిగితే మంచి జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఇలా డల్గా ఉన్నావేంటి బావా? భైరవి, ఇంతకు ముందు నువ్వు ఏ పూజ చేసినా నాగమ్మ అడ్డుకుంటూనే ఉంది. ఏదో ఒక ఆటంకం కల్పిస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు ఈ పూజ చేయాలనుకున్నా కూడా నాగమ్మకి ఈ విషయం తప్పకుండా తెలుస్తుంది. మళ్ళీ ఈ పూజ జరగకుండా ఏదో ఒక ఆటంకం కలిగించాలని తప్పకుండా నాగమ్మ ప్రయత్నిస్తుంది భైరవి. అదే నాకు భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు బావా. నాగమ్మ ఆటంకం కలిగించిన ప్రతిసారి నేను చేసిన ప్రతి పూజ కూడా ఫలించింది. చేసిన పూజల వల్ల మనకి మంచి జరిగింది కదా బావా. ఈసారి కూడా ఈ పూజ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. మనకి తప్పకుండా మంచి జరుగుతుంది. ఒకవేళ నాగమ్మ నేను చేసే పూజకి ఎలాంటి ఆటంకమైనా కలిగించాలి అనుకుంటే ఈ పూజ చేయమని చెప్పిన ఆ అంకాలమ్మవారే ఈ పూజ జరిగేలా చేస్తుంది బావా. అన్నీ ఆ దేవతే చూసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు బావా. అర్జున్ని పెళ్లి చేసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. శిక్షించక తప్పడం లేదు. ఓం నమః శివాయ. వచ్చి ఈ సీసాలో ప్రవేశించు. వదులు శివుడు, నన్ను వదిలిపెట్టు. వద్దు శివుడు, నా మాట విను. నన్ను వదిలే శివుడు.
పిలుస్తున్నది నిన్నే. రా బాబు. ఎవరో నన్ను గొయ్యి తీసి లోపల పాతేశారు. త్వరగా తీ. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? ఏమండి బాబేడండి? ఏమోనే, ఇక్కడే ఉండాలి కదా. పదండి చూద్దాం. అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా? అమ్మా అమ్మా. బాబు ఇక్కడేం చేస్తున్నావు? పద వెళ్దాం. నాగిని, నేను బయటికి రాకుండా చేసి తప్పు చేస్తున్నావు. నాగిని, ఆ పిల్లవాడు నాకు సాయం చేయకుండా చేశావు. నేను నిన్ను వదిలిపెట్టను. ఏయ్, చెప్పిన మాట వినకుండా ఇలాంటి ప్రగల్భాలు పలికావు కాబట్టే సజీవ సమాధి చెయ్యబడ్డా. అది గుర్తుపెట్టుకో. నేను సమాధి చేయబడ్డాను తప్ప చచ్చిపోలేదు. ఏదో ఒక విధంగా బయటకు వచ్చి తీరుతాను. వచ్చాక మీ అందరి అంతో చూస్తాను. ఏయ్, నువ్వు బయటకి రావడం అనేది అసాధ్యం మాయా. నువ్వు చేసిన తప్పుకి జీవితాంతం నువ్విలాగే ఉండాలి. ఉంటావో? అది నీ భ్రమ. నా అర్జున్ కోసం నేను వస్తాను. అర్జున్ నాకు దక్కకుండా ఎవరు ఆపలేరు. పగటి కలలు కంటున్నావు. నువ్వు కావాలనుకుంటున్న అర్జున్ నా చేతిలో చావబోతున్నాడు. నేను సొంతం చేసుకోవాలనుకున్న అర్జున్కి ఏదైనా ప్రమాదం తలపెట్టావో నేను నిన్ను చంపేస్తాను. నా అర్జున్కి ఏ ప్రమాదం తలపెట్టినా నేను నిన్ను వదిలేది లేదు. నీ అంత చూస్తాను. మాయా, అర్జున్ నా చేతిలో చావకుండా ఎవ్వరూ కాపాడలేరు. ఈ పాటికి అర్జున్ ప్రాణాలు పోయుండాలి. అదృష్టం కొద్దీ నా నుంచి తప్పించుకున్నాడు. ఈరోజు ఖచ్చితంగా అర్జున్ని చంపేస్తాను. కాదు కాదు, నీ అర్జున్ని చంపేస్తాను. చంపి తీరుతాను.
నాగిని, నువ్వు నా అర్జున్ని చంపాలని చూస్తే నేను నిన్నే కాదు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నీ బావని కూడా చంపేస్తాను.